మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కూడా స్కిల్ తో కూడుకున్న యువతను ఎంతమందిని అందించబోతున్నారు అనేది కూడా పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారు కదా? మోస్ట్ వెల్కమ్. చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఇదే హాల్లో రాక్షస ప్రభుత్వం పోయిన తర్వాత కలవటం సంతోషం. రాక్షస ప్రభుత్వమా? అది ఎక్కడ ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారి ఓకే ప్రభుత్వం. నాకు భయం రాక్షస ప్రభుత్వం అంటే ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు అలా కనిపిస్తుందా? నాకు కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ ఆ విధంగా కనిపించింది. కనిపించే దాన్ని సాగనంపినారని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతాను. మీరు నాకు ఒక విషయం క్లారిటీ అలా మనస్ఫూర్తిగా అంటే మీరు రాక్షస ప్రభుత్వం అని ఆ మాట ఇక్కడి నుంచి వస్తుందా ఇక్కడ నుంచి వస్తుందా? ఖచ్చితంగా అది నేను సిన్సియర్గానే చెప్తున్నాను. ఎందుకంటే ఎందుకు అని మీరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అన్న. ఐ థింక్ మీరు 1 year జూనియర్ మీకు. అయినా హెచ్పిఎస్ నుంచి మీరు మంచి ఫ్రెండ్స్. పాత రోజులు అంటే పాత జగన్ ఇప్పుడు ఉండే జగన్ సేమ్ కాదు. ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా? పాత జగన్ వాజ్ హార్ట్ ఫెల్ట్ ఫ్రెండ్ అనే టైప్ మనిషి, కానీ ఇప్పుడుండే జగన్ ఆ హ్యూమన్ ఫీలింగ్స్ అనేది లేదు. ఓకే, ఆయన అంటే ఒక డిఫరెంట్ లెవెల్లోకి వెళ్ళిపోయినారు. ఎలా ఉండేవారు స్కూలింగ్ లో అంతా మీతో ఒక ఫ్రెండ్ గా ఎలా ఉండేవారు? ఆడేమా ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగిందండి. నాకు మైదుకూరులో కన్స్ట్రక్షన్ ఫాదర్ చేస్తూ ఉండేవారు, కెనాల్ వర్క్. సో నేను ఒకసారి అడుగు పోయినప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్ మా క్యాంప్ మీద దాడి చేశారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించి, ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించి దీపక్ నా ఫ్రెండ్, వాళ్ళ దగ్గరికి పోవద్దు అని అంటే జగన్ పైకి కూడా ఎదురు మాట్లాడాడు. సో 300 మందిని నాతో పాటు మా క్యాంప్లో 3 నెలలు పెట్టినాడు జగన్. దట్ ఈస్ ఓల్డ్ జగన్, హార్ట్ ఫెల్ట్ జగన్. అంటే అప్పుడు వయసు ఎంత అయింది? దిస్ వాజ్ అరౌండ్ 98లో అండి, 98 ఆ టైంలో. సో అటువంటి మనస్తత్వం అప్పుడు ఉండేది. అంటే ఫ్రెండ్స్ అన్న ఒక రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చేవాడు. కానీ నాకు తెలిసి జైల్లో పోయిన తర్వాత ఆ హ్యూమన్ ఇవన్నీ వదిలేసాడు అనుకుంటా, ఎందుకంటే ఆయన అనుభవించింది జైల్లో. సో ఇప్పుడుండే జగన్ ఆ పాత జగన్ సేమ్ పర్సన్స్ కాదు, దే ఆర్ టోటలీ డిఫరెంట్ పర్సన్స్ అని మాత్రం నేను భావిస్తున్నాను. జైలుకు వెళితే ఎవరైనా పరివర్తన చెందుతారు, కొంత మానవతలు ఇంకా పెరుగుతాయి అంటారు కదా, మార్పు వస్తుంది అంటారు కదా. మరి జగన్ గారు మారిన మన జగన్ కదా, ఆయన కాదంటారా? అంటే ఏ విధంగా మారినాడు అని అంటే ఆ పాత మంచితనం వదిలిపెట్టేసి మరీ మెటీరియలిస్టిక్ గా మరీ ఒక టైప్ గా అయిపోయినాడు అని మాత్రం నేను అనుకుంటున్నాను. అదే విధంగా నేనంటమే కాదు, మా పాత స్కూల్ టైం మిత్రులు చాలా మంది కూడా అదే విధంగా అంటున్నారు. చాలా ఒక కోల్డ్గా ఆ పాత ఉండే ఫీలింగ్స్ లేకుండా అట్ అయిపోయినాడు అని చెప్పి భావన అందరి పాతలలో ఉంది. చాలా మంది ఇప్పుడు పోయి కలవని కూడా కలవరు. అటువంటిప్పుడు మనం ఎందుకు పోవాలా అని చెప్పి. సో అట్లా ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. బట్ ఆ పాత జగన్మోహన్ రెడ్డి ఇన్ కేసు ఉండుంటే ఈ అవతారం కాకుండా, నా తెలిసి ఆయన కళ 30 సంవత్సరాల కళ ఆఫ్ సీఎం నిజంగా అయి ఉండొచ్చేమో. ఓకే, సో ఈ జగన్ అయితే ఫెయిల్ అయినాడని చెప్పి మనకు కనపడతా ఉంది. పాత జగన్ లేడంటారు? పాత జగన్ 100% కాదు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. బయటికి వచ్చిన తర్వాతనే ఆయనలో అంటే ఆయనను పరిస్థితులు అలా తయారు చేసాయి అనుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేరు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి పోయినాను, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఇంటికి, బెంగళూరులో. అప్పుడు నేను చెప్పకుండా పోయినాను, ఎందుకంటే నా పాత ఫోన్ పోయింది, వారి నెంబర్ లేదు నా దగ్గర. ఇంటికి పోయినాను, వాళ్ళ సెక్యూరిటీ పర్సన్ ఆ ముందు రూమ్లో పక్క ఇంకొక ఆఫీస్ రూమ్ ఉంది, అక్కడ కూర్చోబెట్టినారు. జగన్ రాగానే వాళ్ళని పిలిచి, ఎవరు ఎక్కడ అని చెప్పి నీకు తెలీదా, పక్క రూమ్లో కూర్చోబెట్టేది ఏంది, దీపక్ ఎప్పుడు వచ్చినా ఇంట్లోకి తీసుకొని రా, ఇక్కడ కూర్చోబెట్టు అని. దట్ వాజ్ ద ఓల్డ్ హార్ట్ ఫెల్ట్ జగన్. కానీ ఇప్పుడు ఎవరిని పెద్ద కలిసేది లేదు, ఎవరిని పెద్ద పలకరించేది లేదు. సో అందుకనే ఆయన ఆ విధంగా నష్టపోయినాడని చెప్పి మాత్రం నేను భావిస్తాను. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా కలవ అవకాశం ఉండదు, కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. నేనంటాము ముఖ్యమంత్రిగా అందరిని కలిసేది వేరు, పాత మిత్రులు పాత స్నేహితుల్ని కలిసేది వేరు. ఈరోజు ఏ స్థాయి అన్నా నేను ఉండి మా స్కూల్ టైం టీచర్స్ని మేము కలిస్తే వంగి నమస్కారం పెట్టి సార్ 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 అని గౌరవంగా మాట్లాడతాం. ఎందుకు? అది మనకి పాత నుంచి వచ్చిన సంస్కారం. సో ఈరోజు నాకేదో ఒక పదవి వచ్చిందో, నేనేదో ముఖ్యమంత్రి అయినానో, నేను పెద్దోడిని అయిపోయినానని చెప్పి వేరే వాళ్ళని డిస్టెన్స్ పెట్టుకోవటం, వేరే వాళ్ళని దూరం చేసుకోవటము, ఉన్న రిలేషన్షిప్స్ పోతాయి. ఇప్పుడు మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరం. సో నీ యాటిట్యూడ్ బాగాలేకపోతే ఉండేవాళ్ళు ఒకరొకరు దూరం అవుతారు. ఇప్పుడు మీకు దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా కదండి. నేను అందుకనే ఒకటి పొలిటికల్, రెండోది పర్సనల్ యాంగిల్. పొలిటికల్గా నేను తెలుగుదేశంలో ఉన్నాను కనుక మా పొలిటికల్ ఐడియాలజీస్ వేరు. సో ఆ ఉండే ఆ పాత పర్సనల్ ఫీలింగ్, సో నేను చెప్పినా కదా నాకు ఒకప్పుడు మంచిగా చేసాడని కూడా, అటువంటి మనిషికి కూడా ఈరోజు నేను ఈ నెగిటివ్గా మాట్లాడుతున్నాను ఎందుకు అని అంటే యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ బాగా ఉండింది అని అంటే
ఖచ్చితంగా ఆయన కళ ఆఫ్ 30 years అయ్యి ఉండేది. సో అది మారి ఆయన కొంచెం కోల్డ్ అయిపోయినాడు కనుక మనిషి ఈ విధంగా దెబ్బతిన్నాడు మాత్రం. టోటలీ ఇంకా మన ఇంగ్లీష్లో అంటే కోల్డ్ పర్సన్ అని చెప్పి ఆ వామ్త్ లేకుండా అని అంటారు కదా, అట్లా కొంచెం ఆ హ్యూమన్ ఫీలింగ్ అనేది పోయింది అని మాత్రం నేను భావిస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆయనకు ఫోన్ చేయడం కానీ కలవడం కానీ జరిగిందా? లేదండి. పార్టీ సిద్ధాంతాల ప్రకారము నేను అక్కడికి పోవటం కరెక్ట్ కాదు. సో ఎప్పుడు లేదు. ఒక్కసారి అసెంబ్లీ జరిగేటప్పుడు వారు గెలిచిన అప్పుడు విష్ చేసినాను అంతేగాని. ఏమన్నారు అప్పుడు మిమ్మల్ని? దీపక్ అన్నారా? అన్నాడు. మీరేమన్నారు? నేను ఓకే విష్ చేస్తామని చెప్పి, అది కూడా ఎందుకో నా ఫ్రెండ్స్ అందరూ మనం కలిసి ఇన్ని రోజులు పెరిగిన తర్వాత మరి నువ్వు కూడా ఇటు ఉండకూడదు, ఇంకా ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం విష్ చేయాలి కదా అని అంటే మన ఫ్రెండ్లీ నోట్ విష్ చేశాను అంతే, పెద్ద ఎక్కువ మాట్లాడలేదు. ఇదే కోల్డ్ యాటిట్యూడ్. సంభాషణ విష్ చేశారు మీరు? సార్ అని విష్ చేశారా? ఎందుకు చేస్తాను, జగన్ అని అంటాను. కలిసి పెరిగిన తర్వాత చంద్రబాబు గారిని అంటాం, ఎందుకంటే ఆ వయసు ఆ ముందు నుంచి అట్టుంది కనుక. మేము కలిసి ఒకరొకరు పేర్లు పిలుచుకొని పెరిగిన వాళ్ళమి. అట్లాంటివి అయితే నేను చేయలేదండి. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, సాయి ప్రతాప్ గారు రాజశేఖర రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్ అండి, వాళ్ళిద్దరు కూడా క్లాస్మేట్స్, మంచి ఫ్రెండ్స్. అయితే సాయి ప్రతాప్ గారు నలుగురులో ఉన్నప్పుడు ఆఫీస్లో గురించి సార్ వైఎస్ఆర్ సేమ్ పార్టీ హైరార్కీ ప్రకారం చేస్తాను. నేను ఆయన పార్టీలో లేను, నాకు ఆయనకు సంబంధం లేదు. ఆన్ పర్సనల్ లెవెల్ ఐ విష్ అంతే. కానీ ఒకటి చెప్తాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను, ఆయన కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నవ్వినాడు. రూమ్ బయటకు వస్తా ఉంటే నేను 4 అడుగులు పట్టుకొని నడిచినాడు. నాకు అక్కడ అదే నచ్చలే. అంటే కలిసి పెరిగినాము, మా క్లోజ్నెస్కి ఏమీ పెద్ద మాట్లాడలేదా అని చెప్పి నేను బాధపడి అసలు నేను రావటమే తప్పైందని నా మనసులో నేను అనుకుంటున్నాను. నలుగురు నడిచాడు, మీ చేయి పట్టుకొని అంతే. నేను మాట్లాడుతూ ఇంటుడాడు, ఆయన ఏం మాట్లాడలేదు పెద్ద. ఆయన అది కూడా నాకు బాధ వేసింది. 4 అడుగులు నడిచిన తర్వాత నా మనసులో అయింది, ఎందుకు వచ్చినా విష్ చేసేదానికి ఇది కూడా తప్పేమో అని చెప్పి ఆఫీస్ మెయిన్ చేంబర్లో పోబోతున్నాడు, ఏదైనా కాన్ఫరెన్స్ రూమ్ లోపలికి. తర్వాత చూస్తే తమాషా, హాల్లో ఒక 20 అడుగుల దూరంలో 18 మంది వీళ్ళు ఎమ్మెల్యేలు నిలుచుకొని ఉన్నారు. ఓకే, మేము 10 feet నడిచేతలికే వాళ్ళు 15 feet నడుచుకుంటూ వచ్చారు, లాంగ్ కారిడోర్ సీఎం ఆఫీస్ ముందు. సో నేను ఇట్లా నా మనసులో అనుకుంటా వస్తే అంత లోపల వాళ్ళు 5 feet దూరంలో ఉండరు. 18 మంది హేమీలు ఉండరు. దాంతో పేర్లు చెప్పడం వద్దు, వాళ్ళని తక్కువ చేసేది వద్దు. కనీసం ఏమని కూడా ఒక మాట అనకుండా తలకాయ తిప్పుకొని రూమ్లోకి వెళ్ళిపోయినాడు. అది చూసిన తర్వాత నాకు షాక్ వచ్చి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఓరే నాయన, సో నేను ఇంకా మాట్లాడలేదు బాగా అనుకుంటున్నాను, వీళ్ళని కనీసం పలకరించలేదు. ఆయన సొంత ఎమ్మెల్యేలో దాంతో 6 టైమ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అని చెప్పి ఆ రోజు నేను అనుకున్నాను, జగన్ విల్ నాట్ హ్యావ్ అ ఫ్యూచర్ అవునా అని అనుకున్నా ఆ రోజు. ఎందుకు అంటే 18 ఎమ్మెల్యేలు మీరు గెలిచి 3 నెలలు అయింది. ఈ కళ్ళ ముందు ఉన్నప్పుడు నేను బిజీగా ఉండ మళ్ళీ మాట్లాడతాను ఒక మాట మాట్లాడిపోతే అది ఎవరు? ఆపోజిషన్ ఎమ్మెల్సీ ముందు. దీస్ ఆర్ హ్యూమన్ ఫీలింగ్స్. ఆ మాత్రం కూడా లేదు. ఇటువంటి వాటిలలోనే ఒక నాయకుడు గొప్పతనము తేలిపోద్ది. అదే వీళ్ళ నాయన ఇట్లాంటివి ఎవరన్నా అంటారా? ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి వాజ్ గ్రేట్ అని అంటారు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో ఆయన చేతులారా ఆయన జరుపుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్, పీపుల్స్ నాయకుడు అంటారు కదా, ప్రజలకు సంక్షేమ పథకాలు, వెల్ఫేర్స్ అన్ని అందించి. నేను ఒకటి చెప్పేదాన్ని, నిన్ననే అసెంబ్లీలో వచ్చింది క్వశ్చన్. 260-280 కోట్లు కేవలం ఆర్టీసీకి సిద్ధం సభలు పెట్టినారు కదా. సో ఆర్టీసీకే అంత కట్టారు అని అంటే అఫీషియల్గా అసెంబ్లీలో ఇచ్చిన, మొన్న జరిగిన సెషన్లో ఇచ్చింది. ఇది కాకుండా మళ్ళీ ట్యాక్సీలు వీటిలలో ఎంత ఖర్చు పెట్టుంటారు? వృత్తి ట్రాన్స్పోర్ట్ సిద్ధం సభలకు ఆర్టీసీకి 280 కోట్లు పార్టీ కార్యక్రమం కదా, 280 crores. అది మళ్ళీ వేరే వెహికల్స్, ప్రైవేట్ బస్సులు అయితే ఏముంది, కాలేజ్ బస్సులు అయితే ఏముంది, ట్యాక్సీలు అయితే ఏముంది, ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఎంత అయి ఉంటుంది ఎక్స్పెండిచర్ మీరు లెక్కేసుకోండి. సో అంతంత ఖర్చు పెట్టిన తర్వాత ఎలక్షన్స్లో ఏమైంది అంటే ప్రోరేటా మీరు ఖర్చు చూస్తే మళ్ళీ వాళ్ళకి ఫుడ్కి వేరే ఎక్స్పెండిచర్కి కూడా ఇవ్వాలి. అంటే 1000 crores ఖర్చు పెట్టి అంతంత మనుషులు వచ్చినారని చెప్పి చూపించి మేము గెలుస్తున్నాము, మేమేదో పెద్ద ప్రజానాయకుడు అని చెప్పి మాట్లాడినారు కదా. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్? రిజల్ట్ తర్వాత ఏమైంది? సో చూపించుకోవటం ఒకటి, గ్రౌండ్ రియాలిటీలో ఉండే వాస్తవాలు మరొకటి. సో ఆయన ఏదో పోయిన ఎలక్షన్స్ ముందు ముద్దులు పెట్టుకుంటూ నేనున్నాను, నేను విన్నాను అని అన్నాడు కదా. నా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్ చెప్పినా కదా, 18 of their MLAs మాట్లాడారు ఒక మాట, మళ్ళీ కలుస్తామని అన్నానుంటే ఎంత గౌరవంగా ఉండేదండి. అంత అహంకారము, అంత అంటే ఆ హ్యూమన్ ఫీలింగ్స్ లేకుండా ఉండే పరిస్థితిలో ఉండేడు. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ డౌన్ఫాల్.